ఛానల్. ఈరోజు మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి తెలుసుకుందాం. సో మోడీ గవర్నమెంట్, సో బీజేపీ లెడ్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఉందో, సో వీళ్ళు ఎక్కువగా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలి, కంట్రీ అంతా కూడా ఒకే ఎలక్షన్స్ ఒకే టైంలో జరగాలి అని వీళ్ళు ఎక్కువగా పుష్ చేస్తున్నారు. ఇప్పుడు జూలై 30 దీనికి మళ్ళీ మీటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, సో ఈరోజు మనం ఈ వీడియోలో సో దీని గురించి ఇంట్రడక్షన్, దీని గురించి సో ఇలాంటివి ఎప్పుడైనా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన ఇండియాలో ఎప్పుడైనా జరిగిందా, సో అది జరిగింటే ఎన్ని స్టేట్స్లో జరిగింది, సో ఇవన్నీ తెలుసుకుందాం. అట్లే దీనికి నెగిటివ్స్ ఏమున్నాయి, అలాగే పాజిటివ్స్ ఏమున్నాయి, అట్లే ఎక్స్చెకర్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్, వాళ్ళకి డబ్బులు ఎంత మిగులుతుంది, ఒకవేళ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఒకవేళ మిగిలేది ఎంత ఉంటే మళ్ళీ ఎక్స్పెన్సెస్ కూడా అవుతుంది కదా, సో దానికి ఎంత అవుతుంది, అది వన్ టైం ఇన్వెస్ట్మెంటా లేదంటే ప్రతి ఇయర్ అది పెట్టాలా, సో అది కూడా తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో గైస్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్, సో దీనివల్ల మెయిన్గా మనం చూసుకుంటే, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పుడు కూడా ఇది ఒక డ్రీమ్గా ఉండిపోతుందా లేదంటే ఇది డెమోక్రటిక్ డిజాస్టర్గా ఉంటుంది అనేది చూడాలి మనము. సో వీళ్ళు మోడీ గవర్నమెంట్ మాత్రం ఎక్కువగా దీన్ని పుష్ చేస్తుంది. సో ఆర్ఎస్ఎస్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ మెయిన్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటంటే, సో మనకి స్టేట్ ఎలక్షన్స్ అంటే సీఎంని పిఎంని అంటే కంట్రీలో కూడా ఒకేసారి ఒకే ఎలక్షన్స్లోనే మనము ఎన్నుకోవచ్చు అనమాట. సో అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేస్, అక్కడ ఎంపీస్ కానీ, ప్రైమ్ మినిస్టరు, ఇక్కడ మళ్ళీ సీఎం, సో అందరినీ కూడా ఒకే ఎలక్షన్లోనే అంటే ఒకే టైంలోనే మనము ఎన్నుకుంటాం. అది కంట్రీ మొత్తం ఒకే టైంలోనే జరుగుతుంది అనమాట. సో అది వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో దీనికి మళ్ళీ చూసుకున్నాం అనుకో, సో మనం 5 ఏళ్ళకి ఒకసారి ఓట్ వేయచ్చు. సో మామూలుగా ఏదైతే పద్ధతి ఉందో అదే, కానీ కంట్రీ మొత్తం అంటే 140 crore పాపులేషన్ మొత్తం ఒకేసారి ఎలక్షన్స్కి వెళ్తారు. సో వాళ్ళకి కావాల్సిన సీఎం ఎవరైతే, వాళ్ళ ఇష్ట నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. సో అది, సో ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే, సో ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే, సో ఒకసారి ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతుంది, ఒకసారి యూపీలో, ఒకసారి వెస్ట్ బెంగాల్లో. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. సో అట్లా అంటే 2024లో ఆంధ్రప్రదేశ్కి అయిపోయింది, అంతకుముందు తెలంగాణ. సో ఇట్లా ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక స్టేట్లో ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. సో ఏదైనా పాలసీ మేకింగ్ చేసేదానికి కానీ, సో దీని అంటే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క సారి జరగడం వల్ల సో కాస్ట్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది, డిస్ట్రప్షన్స్. సో పాలసీ మేకింగ్లో ఎక్కువ ల్యాగింగ్ ఉండడం, డిలే అవుతుంది. సో స్టెబిలిటీ, ఎఫిషియన్సీ, సో ఇవన్నీ స్థిరీకరణ చేయడానికి, సో అలాగే గవర్నమెంట్ నుంచి ఎక్కువగా మనము పాలసీని తీసుకొని వాళ్ళతో ఎక్కువ పని చేయించుకోవడానికి కూడా ఇది ఎక్కువ ఉపయోగపడుతుందని వీళ్ళు దీంట్లో పాజిటివ్గా చెప్తున్నారు అన్నమాట. సో దీన్ని మనం బెనిఫిట్స్ చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి మనకి 5,000 నుంచి 6,000 crores సేవ్ అవుతుందని చెప్తుంది బీజేపీ. సో యూనిఫామ్ గవర్నెన్స్ సైకిల్ ఉంటుంది, లెస్ టైమ్ స్పెండ్ ఇన్ ఎలక్షన్ మోడ్. అంటే ఏదైతే మనం తక్కువ టైం ఎలక్షన్స్లో ఉంటామో ఎక్కువ గవర్నెన్స్ని మనం సిటిజన్స్కి ఎక్కువ సర్వీసెస్ ఇవ్వచ్చు అని. సో దీంట్లో మళ్ళీకి అంటే వాదోపవాదాలు, లేదంటే ఎవరైతే గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంటారో వాళ్ళు ఏం చెప్తారంటే, సో ఇది ఫెడరలిజంని యాంటీ ఫెడరలిజంకి వెళ్తుంది. అంటే ఇది ఎక్కువ ఏమవుతుందంటే, సో సెంట్రలైజ్డ్ పవర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అంటే స్టేట్లో గవర్నమెంట్స్ ఏదైతే ఉంటాయో దాని మీద ఎక్కువ ఫోకస్ తగ్గి, సో సెంట్రల్ పవర్ని పెంచుకోవడానికి ఇది ఎక్కువగా ఇది అవుతుంది అనమాట. అంటే ఫెడరల్ ఏదైతే మనకి స్పిరిట్ ఉందో అది ఇక్కడ వీకెన్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. మళ్ళీకి రీజనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా చాలా తగ్గిపోతాయని, వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గుతుందని, మళ్ళీ ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి, ఒక 6 అమెండ్మెంట్స్, ఆర్టికల్ 83, 85, 172, 174 ఇంకా ఒకటి. సో ఇట్లా 6 ఆర్టికల్స్ని మనం అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో సెంట్రలైజ్డ్ పవర్ అంటే ఎక్కువగా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో సో దానికి ఎక్కువగా మనం పవర్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట, రీజనల్ పార్టీస్ కంటే కూడా. సో ఇది అవుతుందా లేదా అని చూసుకుంటే,
సో దీన్ని ఏంటంటే లాజిస్టికల్ ఇష్యూస్ అనేది కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎంస్ ఉన్నాయి. సో ఈవీఎంస్ని మనము ఎక్కువ అని లేవన్నమాట. సో ఆ ఈవీఎంస్ని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో అదొకటి సెక్యూరిటీ, ఓటర్ ఎంగేజ్మెంట్, అంటే అది ఎట్లా మనం దాన్ని చేస్తాము, సో అది అంతా మనము చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంకా మనం కొన్ని ఆర్టికల్స్ని మనం రెఫర్ చేస్తే ఓకే దీని మీదే. సో ఇలాంటి ఎలక్షన్స్ మనకి మళ్ళీ ముందు కూడా ఎప్పుడు జరిగింది, సో 1957లో అక్రాస్ 7 స్టేట్స్, బీహార్, బాంబే, మద్రాస్, మైసూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇది 1957 నుంచి 1967 వరకు కూడా ఈ జనరల్ ఎలక్షన్స్, అంటే ఈ 7 స్టేట్స్లో ఒకేసారి ఎలక్షన్స్ జరిగినాయి అన్నమాట. సో మళ్ళీ గవర్నమెంట్స్ అక్కడ కూలిపోవడం, సో ఇన్స్టెబిలిటీ రావడము, సో కొన్ని చోట్ల అన్నీ ఓడిపోవడం. సో అందువల్ల ఏమైందంటే ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వెళ్ళిపోయింది ఆ 7 స్టేట్స్కి. సో మళ్ళీ ఇప్పుడు అది న్యూస్లోకి వచ్చిందనమాట. సో ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే వీళ్ళు డబ్బులు మిగులుతుంది. సో టైము మళ్ళీ పాలసీ మేకింగ్లో గవర్నమెంట్ ఎక్కువ ఉంటుంది, గవర్నెన్స్ మనం అంటే ప్రజలకు సర్వీసెస్ ఎక్కువ ఇవ్వచ్చు అని అంటున్నారు. సో ఇక్కడ మనకి మిగిలేది 4,000 to 5,000 crores అంటున్నారు కదా. సో ఇక్కడ మనం మళ్ళీకి ఈ ఈవీఎం మిషన్స్కి, వీవీప్యాట్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్కి మనం 9,284 crores-ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది దాని ప్రొక్యూర్మెంట్కి. సో దీస్ మెషిన్స్ వుడ్ ఆల్సో నీడ్ టు బీ రీప్లేస్డ్ every 15 years, విచ్ వుడ్ గెయిన్ ఎంటైర్ ఎక్స్పెండిచర్. అంటే 15 years కంటే సో మనం మామూలుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి వెళ్ళిపోయినా, సో ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ ఉందో సో అట్లా జరిగినా కూడా సో ఈ 15 years ఉంటుంది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి వెళ్ళినంత మాత్రాన ఈ 15 years దీని ఎక్స్పైరీ అనేది ఉండదు కదా. సో అది మామూలుగానే 15 years దాని లైఫ్ స్పాన్. సో మనం దాన్ని రీప్లేస్ చేయాలా లేదంటే దాన్ని సర్వీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మనం చూసుకుంటే 400 to 500 companies of security forces would have been unfeasible with the Lok Sabha elections already underway. The entire administrative machinery unanimously stated that conducting both elections simultaneously was not possible. ఇప్పుడు ఎవరైతే మనకు సెక్యూరిటీ ఇస్తున్నారో 400 to 500 కంపెనీస్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ని వాళ్ళు డిప్లాయ్ చేసి ఎలక్షన్స్ చేసుకుంటున్నాం. ఓకేనా, అది ఏంది డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ టైమ్స్లో జరగడంతోనే ఒకేసారి కంట్రీ మొత్తం ఎలక్షన్స్కి వెళ్తే సో సెక్యూరిటీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు అనేది క్వశ్చన్. సో అది నాట్ ఫీజిబుల్ అని ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్తున్నాడు అనమాట. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పినాడు. సో అది ఫ్రెండ్స్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏమి? సో ఇది సెంట్రల్కి ఎక్కువ పవర్ పోతుందా, లేదంటే ఎక్కడున్న లోకల్ పార్టీస్కి వీకెండ్ చేయడానికి ఇది అదేమైనా తీసుకొస్తున్నారా? మీ కామెంట్స్ ఏంటి? సో మీరు ఫేవర్గా ఉన్నారా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి? ఒకవేళ ఫేవర్గా ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ జై హింద్ అని పెట్టండి. ఒకవేళ లేదంటే మీరు ఎందుకు లేరు, సో దాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని అక్వైర్ చేసినారని అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై హింద్.